ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 121వ కీర్తన 5-6 చరణంలో, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఆమేన్. ఎక్కలేని కొండలు ఎక్కించువారు నా ప్రియ యేసు, ఎత్తైన కొండకు ఎక్కించువారు నా ప్రియ యేసు. ఎక్కలేని కొండలు ఎక్కించువారు నా ప్రియ యేసు, ఎత్తైన కొండకు ఎక్కించువారు నా ప్రియ యేసు. హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. ఎక్కలేని కొండలు ఎక్కించువారు నా ప్రియ యేసు, ఎత్తైన కొండకు ఎక్కించువారు నా ప్రియ యేసు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగులనే తగులదు, తగులనే తగులదు, తగులనే తగులదు, తగులనే తగులదు. హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. ఎక్కలేని కొండలు ఎక్కించువారు నా ప్రియ యేసు, ఎత్తైన కొండకు ఎక్కించువారు నా ప్రియ యేసు. ఎక్కలేని కొండలు ఎక్కించువారు నా ప్రియ యేసు, ఎత్తైన కొండకు ఎక్కించువారు నా ప్రియ యేసు. బలహీన సమయమైన తన కృపతో నన్ను ఆదుకొనును. బలహీన సమయమైన తన కృపతో నన్ను ఆదుకొనును. నా పాదము తొట్టిల్లానియాడు, నన్ను కాపాడువాడు కునుకాడు. నా పాదము తొట్టిల్లానియాడు, నన్ను కాపాడువాడు కునుకాడు. హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. ఎక్కలేని కొండలు ఎక్కించువారు నా ప్రియ యేసు, ఎత్తైన కొండకు ఎక్కించువారు నా ప్రియ యేసు. ఎక్కలేని కొండలు ఎక్కించువారు నా ప్రియ యేసు, ఎత్తైన కొండకు ఎక్కించువారు నా ప్రియ యేసు. ప్రార్థన. సదాకాలము నేను మీతో కూడా ఉంటానని సెలవిచ్చిన మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను మాకు తగులకుండా
అనునిత్యము నీ కంటి పాప వలె మమ్మల్ని కాపాడుచున్న దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యొక్క ప్రతి బలహీన సమయంలో మమ్మల్ని బలపరుస్తున్న దేవా, నీకే వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల స్తుతి ఆరాధనల ద్వారా నీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతిరోజు ప్రభు ఈ ఆరాధన ద్వారా ఏకీభిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుమారుని కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఆశ్రయించి వారిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా ప్రభు. ఎవరైతే నీకు మొర్రపెట్టి ఏ అవసరత నిమిత్తం నీకు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి అవసరతను ప్రభు మీరు తీరుస్తున్న దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే నీ సన్నిధిలో ఏ అవసరతతో మీకు ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క ప్రతి అవసరతను మీరే తీర్చి ప్రభు నీ సాక్షిగా ప్రతి ఒక్కరిని మీరు నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటి ద్వారా కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని ప్రభు నీ సువార్తను ఈ ప్రపంచానికి మేము అందించే బిడ్డలుగా మీరు మమ్మల్ని ఉంచినందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటి ద్వారా మీరే సమస్త ఘనత మహిమ ప్రభావములను పొందుకోమని ఈ స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.